కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము చూసుకొని మనము దేవుని బల్లలోనికి ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16, 17 వచనాలు. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనికి త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నదే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నదే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవుని ప్రియ పిల్లలంగా ఒక్క శరీరమై మనం ఉన్నాం. మనము వేరు వేరు కాదు, మనము ఒక్కటే. మనమందరం ఒక్క శరీరమై ఉన్నాం. ఏ విధంగా మనం ఒక్క శరీరం అంటే క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవడం ద్వారా, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకోవడం ద్వారా. క్రీస్తు శరీరంలో నీవు ఎప్పుడైతే పాలు పొందావో ఆ శరీరంలో పాలు పొందుకుంటున్న బిడ్డలందరితో పాటు నువ్వు ఏక శరీరమై ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే రక్తంలో క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నప్పుడు నువ్వు ఏక శరీరమై ఉన్నావు ఇతరులందరితో. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. మేము పంచి ఇచ్చే రొట్టె ఒకటే, దాన్ని విరిచి ఇస్తున్నాం ఒకటే. కాబట్టి మీరందరూ ఒక శరీరం, మీరందరూ ఒకటే అన్నప్పుడు మీలో మీకు తగాదం ఉంటుందా? ఇతరులతో మీతో ఉండొచ్చు కానీ ఇతరులకు మీకు ఉండొచ్చు కానీ మీలో మీకే ఉంటుందా? ఉండదు కదా. మీరంటే మీకు ఇష్టం ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. తను తాను గొప్పగా ప్రేమించుకునే వాడికంటే ఇంకా ప్రేమించుకునేవాడు ఎవడు ఉంటాడు? అర్థమైంది నా మాటలు. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటారు కదా. మీకంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాలి ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా. రొట్టెలో ద్రాక్ష రసంలో మీరు పాలు పుచ్చుకునేటప్పుడు ఇది నాకు ఇది అప్లికేబులేనా, అంటే ఇది నేను అన్వయించుకుంటున్నానా పరీక్ష చేసుకోవాలి. మనము దీవించు ఆశీర్వచన పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటా. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటా అంటే రక్తము ప్రాణంతో సమానం. అంటే రక్తము ప్రాణం. ఆ విధంగా మనము కూడా ఒకరికొకరు ప్రాణప్రదంగా ప్రేమించబద్దులమై ఉన్నాం. చాలా పెద్ద మాట, చాలా గొప్ప మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రాణం పెట్టాడో మన కొరకు, ఇతరుల కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఎవరు అడగరు నీ ప్రాణాన్ని. నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. నా కొరకు నీ ప్రాణం పెట్టు అని అంత మూర్ఖుడు ఎవరు లేడు. కానీ ఆ స్థాయిలో నీ ప్రేమ ఉండాలి, ఆ స్థాయిలో నీ ఆలోచన విధానం, నీ వైఖరి ఉండాలి. ఇతరుల పట్ల ఒక్క శరీరంగా ఉండాలి. రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకునుట. ఆ శరీరంలో మనం పాలు పుచ్చుకుంటున్నాం. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడి అని చెప్పాడు. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 24వ వచనంలోను 25వ వచనంలోనూ ఉంటుంది. రొట్టెను తీసుకున్నప్పుడు ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు చేయండి. ఇది మీ కొరకైన నా రక్తము, కొత్త నిబంధన. నేను మీతో కొత్తగా నిబంధన చేస్తున్నాను. ఇది మీరు తీసుకున్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ పాపము కొరకు నేను ఏ విధంగా బలయ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని పాప విముక్తిగా ఎలా చేస్తానో మీరు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు మళ్ళీ నేను చెప్తున్న వాక్యాన్ని రిలేట్ చేస్తాను. వినయం కలవారమై ఉండి ఇతరులను ఆదరించే వారంగా, ఇతరులను చేర్చుకునే వారంగా, మన గురించి మనం ఎక్కువ తలంచుకొనక ఇతరుల యొక్క గొప్పతనాన్ని, ఇతరుల యొక్క యోగ్యతను గుర్తించే దేవుని పిల్లలంగా మనం ఉండాలి. అలా ఉండి మనము ఆ బల్లలో ప్రవేశించుదాం. ఒకవేళ అలా లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒకవేళ ఇలా కనుక లేకపోతే ఏం చెప్తుందంటే, కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలను, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఒకప్పుడు జ్వరం వచ్చిందంటే ఆర్ఎంపీ దగ్గరికో ఎంబీబీఎస్ దగ్గరికో పరిగెత్తి నోట్లో ఒకటి పెట్టేది, ఏంటిది? థర్మామీటర్ పెట్టేది. ఇప్పుడు ఏ థర్మామీటర్ అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనమే కొనుక్కొని చంకలో పెట్టుకుంటే సరిపోతుంది, చూసుకోవచ్చు. మనకు మనమే బీపీ చెక్ చేసుకోవచ్చు, మనకు మనమే హార్ట్ బీట్ చెక్ చేసుకోవచ్చు. శారీరకమైన సంగతులు, ఆత్మీయమైన సంగతులను చెక్ చేసుకోవాలి. ప్రతి వాడు తను తాను పరీక్షించుకునవలెను.
పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగవలను. ఎవరైతే అది శరీరమని వివేచింపక రక్తమును వివేచింపక తాగేవాడు తనకే శిక్షావిధి కలుగుటకు తాగుచున్నాడు. కాబట్టి ఈ కార్యాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉండకూడదు. చాలా సీరియస్గా ఉండాలి తీసుకునేటప్పుడు. ఏదో వచ్చింది కదా, చేతులు లేవట్టాం కదా, ముక్క తీసుకున్నాం కదా అని ఉండకూడదు. ఈ మాట కూడా నేను అనకూడదు, నిజానికి దాని తగ్గించినట్టే. నేను మిమ్మల్ని అర్థం కావడానికి చెప్తున్నాను. అది ముక్క కాదు, అది కేవలం ఒక రొట్టె ముక్క మీరు చూడకూడదు. ఎప్పుడైతే మనం ప్రార్థన పూర్వకంగా సంఘంలో కూడినప్పుడు అది దేవుని శరీరంలో గుర్తు. అది లిటరల్గా దేవుని శరీరం కాదు, కానీ ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి చేస్తుంది. కాబట్టి ఇది సీరియస్గా తీసుకొని ఇది గొప్ప గొప్ప కార్యంలో పాల్గొంటున్నామనే వివేచనతో మనం వెళ్ళాలి. దేవుడు సహాయం చేయను కాక.